సో గైస్ నాకు తెలిసిన ఒక బ్లాగ్ అయితే ఉంది. సో ఇది ఒక అతని బ్లాగ్ అనమాట. సో ఈ బ్లాగ్ ఏంటి అంటే మనకి టెక్ గురించి కావచ్చు, లేకపోతే వెబ్ హోస్టింగ్ గురించి కావచ్చు, ఇట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఈ బ్లాగ్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. సో నాకు ఈ బ్లాగ్ని నేను చెక్ చేస్తున్నప్పుడు ఆథర్ గురించి అయితే తెలిసిందనమాట. సో ఇతని గురించి తెలిసిన తర్వాత ఎవరైనా సరే బ్లాగింగ్ని కెరియర్గా తీసుకోవాలనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళకి ఒక బ్లాగర్కి కావచ్చు, లేకపోతే బ్లాగింగ్ని కెరియర్గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి కావచ్చు ఒక సరైన గైడెన్స్ అయితే ఉండదు. బట్ గైస్ నేను ఈ వీడియోలో మీకు ఒక సరైన గైడెన్స్ అయితే ఇస్తాను. సో మీరు బ్లాగ్ ఎట్లా స్టార్ట్ చేయాలనుకున్నారు, బ్లాగ్ నుంచి మనకి ఎర్నింగ్స్ ఎట్లా వస్తాయి, ఒక బ్లాగర్గా మారాలంటే మనకి అసలు ఏ క్వాలిటీస్ ఉండాలి అని దాని గురించి మొత్తం కంప్లీట్గా అయితే మాట్లాడతాను ఈ వీడియోలో. కాబట్టి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా అయితే చూడండి. మీకు ఒకవేళ మీరు బ్లాగర్గా అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో గైస్ ఈ షౌట్ మీ లౌడ్ అనే వెబ్సైట్ ఒక ఓనర్ ఉన్నాడు, ఎవరైతే ఉన్నారో ఇతను హర్ష అగ్రవాల్ అనమాట. సో తిను ఫస్ట్లో కార్ యాక్సిడెంట్స్ వల్ల, సో సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల ఇతను 6 to 7 months అయితే బెడ్ రెస్ట్ అయితే తీసుకున్నాడు. సో 6 to 7 months బెడ్ రెస్ట్ తీసుకునేటప్పుడు టైం వేస్ట్ చేయకుండా అతను ఒక బ్లాగ్ స్టార్ట్ చేసి సో ఆయనకి తెలిసిన నాలెడ్జ్ అయితే ఇచ్చేవాడు. సో అట్లా ఇస్తూ ఏం చేస్తాడంటే, సో సమ్ సర్టైన్ టైంకి వచ్చిన తర్వాత ఇతని ఫస్ట్ ఎర్నింగ్స్ ఏంటి అంటే $10 గైస్. సో లిటరల్లీ $10 సంపాదించాడు, ఫస్ట్ ఎర్నింగ్ అనమాట అది. అండ్ దాని తర్వాత $40 అయితే సంపాదించాడు. అండ్ ఇప్పుడు $550K అయితే సంపాదిస్తున్నాడు. సో $550K అవునా, అంత సంపాదిస్తున్నాడా? సో ఆ $550K అంటే మన ఇండియన్ రూపీస్లో ఎంత అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మీరు ఇది US టు ఇండియన్ రూపీస్ కన్వర్టర్ అనమాట. ఇక్కడ చూడండి, మీరు ఆల్మోస్ట్ 4 crore 2 lakh రూపీస్ అయితే సంపాదిస్తున్నాడు పర్ ఇయర్కి. మీకు నెలకి ₹1,00,000 వచ్చే జీతంలో కూడా మనకి ఇంత డబ్బు రాదు. లైక్ నెలకు ₹1,00,000 వచ్చే జీతం ఉన్న జాబ్లో కూడా లేదు, మహా అంటే నెలకు 2 లక్షలు, లేదు నెలకి 3 లక్షలు వచ్చే జాబ్లో కూడా మనకి ఇంత ఇన్కమ్ అయితే రాదనమాట. సో అంత ఎక్కువ ఇన్కమ్ అయితే మనకి బ్లాగింగ్లో అయితే వస్తుంది. ఈవెన్ మనకి యూట్యూబ్ నుంచి కూడా రాదు ఇంత ఇన్కమ్. సో ఈ బ్లాగింగ్ అంతా ఎట్లా చేయాలి అంటే, ఫస్ట్ మీరు ఒక ప్లాట్ఫామ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి గైస్. సో మనకి ప్లాట్ఫామ్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో వందలాది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లిటరలీ నేను మీకు ఒక 2 ప్లాట్ఫామ్స్ అయితే చెప్తాను. సో నాకు తెలిసినంత వరకు చాలామంది బ్లాగర్స్ ఈ 2 ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తారని నా ఒపీనియన్, అండ్ చాలామంది ఇవే వాడతారని ఖచ్చితంగా చెప్తాను. సో దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే blogspot.com అనమాట. సో ఈ blogspot.com ఏంటి అంటే గైస్, మనకి గూగుల్ వాళ్ళే ఇన్బిల్ట్గా ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఎక్కువ కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎక్కువ కస్టమైజేషన్ చేసుకోవాల్సిన పని లేదు. లైక్ అంతా వీళ్ళే చేస్తారనమాట. మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. మీరు జస్ట్ ఆర్టికల్స్ రాసుకోవడం ఇవన్నీ మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి wordpress.com. సో ఈ wordpress.com ఏంటి అంటే మీరు థీమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే SEOకి సంబంధించిన టూల్ కిట్స్ ఉంటాయి కదా, సో ఆ టూల్ కిట్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే కస్టమైజేషన్ చేసుకోవచ్చు, SEO చేయొచ్చు, బ్లాగ్కి SEOని ఆప్టిమైజ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట wordpress.comలో. సో బ్లాగ్స్పాట్ మేళ wordpress.com మేళ అంటే మీరు ఒకవేళ బిగినర్, సో బ్లాగింగ్లో కొత్తగా వస్తున్నాను, నాకేం తెలియదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా blogspot.com తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే గైస్ దీంట్లో మనం పైసా పెట్టాల్సిన పని ఉండదు, అండ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన పని కూడా ఉండదు. సో ₹1 కూడా పెట్టాల్సిన పని లేదు మనం బ్లాగ్స్పాట్లో అయితే. అదే మీరు వర్డ్ప్రెస్కి వచ్చారనుకోండి, సో వర్డ్ప్రెస్కి డొమైన్స్ అని, లేకపోతే హోస్టింగ్ అని ఇట్లా మనం ఖర్చు పెట్టుకోవాలి. లేదు అంటే వర్డ్ప్రెస్లో కూడా మనకి ఫ్రీగా ఉంటాయి. బట్ దాంట్లో ఏంటి అంటే ఫ్రీగా ఉండే దాంట్లో కస్టమైజేషన్ అనేది సరిగ్గా చేసుకోలేం. బట్ బ్లాగ్స్పాట్లో చూసినట్టయితే ఫ్రీగా వచ్చిన కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు బ్లాగ్స్పాట్ నుంచి మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తే తర్వాత మీరు వర్డ్ప్రెస్కి అయితే కన్వర్ట్ అయితే అవ్వచ్చు. సో కాబట్టి మీరు ఫస్ట్ బ్లాగ్స్పాట్ని అయితే ప్రిఫర్ చేయండి బిగినర్ అయితే. లేదు నేను బిగినర్ అయినా నేను కొంచెం ఇన్వెస్ట్ పెట్టగలను అనుకుంటే మీరు వర్డ్ప్రెస్కి అయితే వెళ్ళండి. వర్డ్ప్రెస్లో మనకి చాలా బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, కస్టమైజేషన్ చేసుకునేదానికి ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మనీ పెట్టలేని వాళ్ళు బ్లాగ్స్పాట్, లేదు అంటే మనీ పెడతాను బిగినర్ అయినా అనుకుంటే వాళ్ళు వర్డ్ప్రెస్కి వెళ్ళండి. అండ్ సెకండ్ థింగ్, బ్లాగ్స్ని ఎట్లా రాయాలి. సో బ్లాగ్స్ రాసేటప్పుడు ఏంటి అంటే గైస్, మనం ప్రతిదానికి SEO అయితే చేయడం మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ పక్కా అనమాట. సో SEO అనేది ఎందుకు చేయాలి అంటే, మనకి యూట్యూబ్లో అనుకోండి, సో మనం ఫీడ్ చేస్తాం, మనం స్క్రోల్ చేస్తూ ఉంటే వీడియోస్ అయితే అపేర్ అవుతూ ఉంటాయి. బట్ గూగుల్ అట్ట కాదు కదా, సెర్చ్ ఇంజిన్లో అట్ట కాదు కదా. సో SEO అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సెర్చ్ ఇంజిన్లో. సో మీరు SEO చేయడం మాత్రం మర్చిపోకండి. సో SEO అంటే ఏంటి అంటే లైక్ ఒక కీవర్డ్స్ని ఎత్తుక్కొని దాన్ని మనము ఆ కీవర్డ్స్ అన్ని యూజ్ చేసి ఒక పారాగ్రాఫ్లో రాయడం అండ్ ఆర్టికల్ని మొత్తం ఫిల్ చేయడం ఇట్లా అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బ్లాగ్ ర్యాంక్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ర్యాంకింగ్ ఈజ్ నథింగ్ బట్ మనకి సెర్చ్ చేసిన వెంటనే మన బ్లాగ్ అయితే వస్తుందన్నమాట, లైక్ మన వెబ్సైట్ అయితే కనిపిస్తుంది అనమాట.
సో ఇప్పుడు దీనివల్ల ఎట్లా అంటే మనకి ఇన్కమ్ రావాలంటే మనకి ఆ బ్లాగ్ అనేది అట్లా కనిపిస్తేనే మనకి ఇన్కమ్ వస్తుందన్నమాట. లేదు మీరు ఎస్ఈఓ చేయట్లేదు, ఎట్లా పడితే అట్లా రాస్తున్నారు అనుకోండి, సో మనకి అంత ఎక్కువ స్కోప్ అయితే ఉండదన్నమాట బ్లాగింగ్లో. సో మీరు ప్రతిదానికి ఎస్ఈఓ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం అనమాట అది. ఎందుకంటే చెప్పాను కదా, మన బ్లాగ్ అనేది ర్యాంక్ అవుతుంది. ఒకవేళ మీరు ఎస్ఈఓ చేయలేదు అనుకోండి, బ్లాగ్ ర్యాంక్ కాదు, మనకి మనీ అయితే రాదనమాట. సో ఒకటి మాత్రం ఇంపార్టెంట్ గైస్, ఇది మెయిన్గా మీరు బ్లాగర్ అవ్వాలంటే ఉండాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి అంటే పేషెన్స్ అనమాట. సో పేషెన్స్ ఎందుకు అంటే గైస్, మనం ఫస్ట్ టైం బ్లాగింగ్లోకి ఎంటర్ అయ్యామనుకోండి, ఎస్ఈఓ సరిగ్గా రాదు. సో ఎస్ఈఓ సరిగ్గా రానప్పుడు ఏంటి అంటే బ్లాగ్స్ ర్యాంక్ కావు. సో 1-2 మామూలు ఎవరైనా సరే 1-2 బ్లాగ్స్ రాస్తాడు, చూస్తాడు, ర్యాంక్ కావు, వ్యూస్ రావు, వెంటనే ఏం చేస్తాడు, బ్లాగింగ్ వేస్ట్ అని చెప్పి వదిలేస్తాడు. అట్లా మాత్రం ఉండకండి గైస్. ఎందుకు అంటే బ్లాగింగ్లో ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు. యూట్యూబ్లో అనుకోండి గ్రోత్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఫీడ్ అయితే వస్తూ ఉంటుంది కదా, మీరు మామూలు హోమ్ పేజ్లోనే స్క్రోల్ చేస్తూ ఉండండి, మనకి వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ బ్లాగింగ్లో అట్ట కాదు కదా. సో మనకి ఎప్పుడు ఎట్లా ఛాన్స్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో కాబట్టి మనం పేషెన్స్తో అయితే వెయిట్ అయితే చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి కంట్రోల్ యువర్ ఎగ్జైట్మెంట్. సో మనకి బ్లాగింగ్ స్టార్ట్ చేసిన వెంటనే అందరికీ ఉన్న ఆసక్తి ఏంటి అంటే, అరే ఈరోజు 2 బ్లాగులు రాయాలి, లేదు అంటే రేపు 3 బ్లాగులు రాసేయాలి, ఒక రోజులోనే ఒక 5-6 బ్లాగులు రాసేయాలి అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకోండి. ఎందుకు అంటే ఒకే రోజు మనం 5-6 బ్లాగ్స్ కావచ్చు, 2-3 బ్లాగ్స్ రాసామనుకోండి, ఒకదానికి కూడా మనం ఎస్ఈఓనే సరిగ్గా చేయం. ఒకరోజు ఒక బ్లాగ్ పెట్టుకోండి. సో ఆ బ్లాగ్కి సంబంధించిన ఎస్ఈఓ కీవర్డ్స్ కావచ్చు, లేకపోతే స్టఫ్ ఏదైతే ఉందో, సో ఆ టైటిల్ ఏం పెట్టాలి, అసలు కీవర్డ్స్ ఏం యూజ్ చేయాలి అనేది మీకు తెలుసుకుంటారు. సో లైక్ ఒకదానిపైనే ఫోకస్ ఉంటుంది కాబట్టి ఒకటే ఫోకస్ చేసి మంచిగా అయితే అవుట్పుట్ వస్తుంది. లేదు ఒకే రోజు 2 ఆర్టికల్స్ రాయాలనుకోండి, అప్పుడు మీరు చూసుకోండి. సో మీరు లైక్ చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఒక్కరోజుకి ఒక ఆర్టికల్ పెట్టుకోండి, లేదు అంటే వారానికి ఒక ఆర్టికల్ పెట్టుకోండి. సో ఇంకా మంచి అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. ఎస్ఈఓ కరెక్ట్గా చేస్తాం, ఎస్ఈఓకి టైం తీసుకుంటాం కాబట్టి మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఈజీగా మనకి ర్యాంక్ అయితే అవుతాయి అన్నమాట. అండ్ నేను చెప్తున్నాను గైస్, ఎవరైనా సరే టెక్కి సంబంధించిన బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మొబైల్ ఫోన్స్ గురించి మాత్రం స్టార్ట్ చేయకండి. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవి ఉంటాయి కదా, సో వీటి గురించి మాత్రం స్టార్ట్ చేయకండి. ఎందుకంటే గైస్ మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ గ్యాజెట్స్ అండ్ టీవీ అని, గ్యాజెట్స్ నౌ అని, జిఎస్ఎం మెరీనా అని, గ్యాజెట్ 360 అనేసి ఇట్లా చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాటితో కాంపిటేట్ అవ్వలేం కదా. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే చిన్న గ్యాజెట్స్ పైన వీడియోస్ బ్లాగ్స్ రాయడానికి అయితే ట్రై చేయండి. లైక్ ఒక అడాప్టర్ తీసుకోండి, వైఫై అడాప్టర్. సో ఆ వైఫై అడాప్టర్ రివ్యూ కావచ్చు, లేదు అంటే టాప్ 5 బెస్ట్ మౌస్ అనేసి, లేకపోతే టాప్ 5 బెస్ట్ కీబోర్డ్స్ ఫర్ ల్యాప్టాప్స్ అనేసి ఇట్లాంటివి రాశారనుకోండి. సో మీరు ఎస్ఈఓ కరెక్ట్గా చేసి ఇట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ తీసుకున్నారనుకోండి, టెక్ బ్లాగ్ చేసేవాళ్ళు, సో మీకు ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదే మీరు లైక్ లేటెస్ట్ న్యూస్ తీసుకున్నారనుకోండి, సో అప్పుడు కష్టం అవుతుంది. లేదు అంటే మొబైల్ ఫోన్స్ గురించి తీసుకున్నారంటే అప్పుడు కష్టం అవుతుంది. అండ్ మీరు బ్లాగ్ అనేది ఎట్లయినా స్టార్ట్ చేయొచ్చు గైస్. సో ఏ కంటెంట్ తీసుకున్నా బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. హోమ్ అప్లయన్సెస్ లైక్ ఇంట్లో వాడే వస్తువులపైన బ్లాగ్స్ రాయాలనుకుంటే రాయొచ్చు. లేకపోతే ఏమైనా మీరు కార్లో ఎక్స్పర్ట్ అయ్యింటే కార్స్ గురించి రాయొచ్చు. ఏ బ్లాగ్ తీసుకున్నా సో లైక్ యూట్యూబ్లో ఎట్లయితే చేస్తారో ఏ ఛానల్ని స్టార్ట్ చేసుకోవచ్చు యూట్యూబ్లో, సేమ్ లైక్ దట్ మీరు బ్లాగింగ్ కూడా ఎట్లయినా చేయొచ్చు. బట్ మీరు మర్చిపోకుండా పాటించాల్సింది 2 ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే ఎస్ఈఓ చేయడం మర్చిపోకూడదు, అండ్ పేషెన్స్ని మర్చిపోకూడదు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా కంట్రోల్లో పెట్టుకోవడం మంచిదనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ కాదు, ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేసుకోవడం మంచిదనమాట. సో ఇది గైస్ వీడియో. సో వీడియో నచ్చినా కూడా వీడియోస్ తప్ప లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.